రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984-85 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 80 మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు పూర్వ విద్యార్థులు. నేను ఒక మధ్యతరగతి పేదల కుటుంబంలో ఈరోజు మా నాన్న ఉన్నాడు, 87 ఏళ్ళు, మా అమ్మ ఉంది 80 ఏళ్ళు, మాకు అన్న ఉన్నాడు, నాకు ఒక అక్క ఉంది, నాకు ఒక చెల్లె ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక భార్య ఉన్నది, ఒక కొడుకు ఉన్నాడు, ఒక బిడ్డ ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేయండి, అందరికి వీళ్ళందరికీ ఉన్నారా? భార్య, కొడుకు, బిడ్డే, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అమ్మ, నాన్న. దేవుడు నాకు ఒక వరం ఇచ్చి నేను మధ్యాహ్నం పెట్టిన మిడిల్ నేను ఫ్యామిలీ అందరూ ఇచ్చింది దేవుడు. సరిపోయినంత డబ్బు ఇచ్చాడు, సరిపోయినంత ఆరోగ్యం ఇచ్చాడు. నా రహస్యం ఏంటంటే యోగా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఇచ్చింది ఏం లేదు. ఎవరైనా సరే ఎంత డబ్బున్నా కానీ నీ ఆరోగ్యం ఎట్లుందా అంటే నీ డబ్బులు ఏంటో ఆయన వాడాడు ఉంటే ఎన్నున్నా ఏడుండాలంటే ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఒక యోగా వల్ల ఈ వయసులో మనం ఉన్నాం కాబట్టి అందరం కూడా బీపీ షుగర్లు ఉంటాయి. మొన్ననే ఇప్పుడు సీన్ చెప్పాడు, కుర్చీ ఇరిపోయింది, చివనాలు కూర్చుంటే 110 కిలోలు వెయిట్ ఎక్కువైంది. వెయిట్ లాస్ కావాలి, దానికోసం మనం మిల్లెట్స్ తినాలి, కొన్ని పాటించాలి. మాంసం మధ్యాహ్నం దూరం ఉండాలి. నా యొక్క పద్ధతి నేను చెప్పినా మీకు నచ్చితే తెలియదు. ఆ యొక్క మధ్యతరగతి కుటుంబం నుంచి స్కూల్లో చదువుకుంటా ఇందాక వర్షం పడితే హాలిడే అదే వర్షం పడితే హాలిడే అట్లాంటి స్కూల్లో చెట్టు కింద చదువుకొని మన సర్వే మన బ్యాచే లాస్ట్ రాంబాబు ప్రెసిడెంట్. ఆ తర్వాత ఎలక్షన్స్ కాలే, మనం స్కూల్ స్టార్ట్ యాన్యువల్ డే జరిగింది మన పీరియడ్, ఆ తర్వాత జరగలే.